లైఫ్లో ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలని, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యల నుండి బయటపడి ప్రశాంతంగా బ్రతకాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రశాంతమైన జీవితం అంటే అనుకున్నది సాధిస్తేనో, అన్నీ ఉంటే ప్రశాంతంగా బ్రతకొచ్చానో చాలా మంది అనుకుంటారు. కానీ ఇది చాలా పొరపాటు. ముందు మనం ప్రశాంతంగా ఉన్నప్పుడే అనుకున్నది సాధించగలిగే సామర్థ్యం మన బ్రెయిన్ మనకి పాస్ చేస్తూ ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడే యూనివర్స్ మనకు ఇచ్చే అవకాశాలను గుర్తించగలుగుతాం కూడా. నా మైండ్ నిండా బోలెడన్ని టెన్షన్స్ పెట్టుకుని ప్రశాంతంగా ఎలా ఉండాలి అని అనుకోవచ్చు. కానీ మీ పరిస్థితులు, మీ కష్టకాలం మారాలి అంటే ఖచ్చితంగా కొన్ని విషయాలను తెలుసుకొని పాటించాల్సిందే. మీరిప్పుడు పడుతున్న ఇబ్బందుల కంటే కష్టమైనవైతే మరొకటి ఉండవు కదా. అందుకని యూనివర్స్ ఇచ్చే అవకాశాలను అందుకునే ముందు మీరు ఏ విధంగా ఉండాలి, మీరు ఏ విధంగా సిద్ధమై ఉంటే యూనివర్స్ ఇచ్చే అవకాశాలను, సహాయాలను అందుకోగలరో ఈ వీడియో ద్వారా తెలియచేయటం జరిగింది. ఈ వీడియోలో చెప్పే ఈ టెక్నిక్స్ ని గుర్తుపెట్టుకుంటే చాలు, ఖచ్చితంగా యూనివర్స్ ఇచ్చే అవకాశాలను, ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు. ఇక అసలు విషయానికి వస్తే, మన బ్రెయిన్కి మన సమస్య చిన్నదా పెద్దదా అనేది మ్యాటర్ కాదు. మీది ఎలాంటి సమస్య అయినా సరే దానికి మీ బ్రెయిన్ ఒకే వేలో రియాక్ట్ అవుతుంది. దాని ప్రకారమే మీరు ఆలోచించే ఆలోచన, తీసుకునే నిర్ణయాలనేవి ఆధారపడి ఉంటాయి. మనలో కాన్షియస్ ఇంకా సబ్ కాన్షియస్ మైండ్ అనే రెండు మైండ్లుంటాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే మన కాన్షియస్ మైండ్ అనేది చూసిన ప్రతి దాని మీద, విన్న ప్రతి దాని మీద ఆలోచనల్ని చేస్తూనే ఉంటుంది. కానీ మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది అలా కాదు. మన జీవితంలో ఎదురైన నమ్మకాలు, జ్ఞాపకాలు, అనుభవాలను ఆధారంగా చేసుకుని వాటి ఆధారంగానే మనకు సజెషన్స్ని, గైడెన్స్ని ఇస్తూ ఉంటుంది. అలానే యూనివర్స్ నుండి సమాచారాన్ని అందుకొని మనకి పాస్ చేయడంలో కూడా ఈ సబ్ కాన్షియస్ మైండే సహాయాన్ని అందిస్తుంది. అయితే ఇక్కడ మీకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మీ కాన్షియస్ మైండ్ అనేది విపరీతంగా ఆలోచించడం మొదలు పెడుతుంది. ఒక్కోసారి మీ లోపల ఒక పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధంలో మీ కాన్షియస్ మైండ్కి, సబ్ కాన్షియస్ మైండ్కి మధ్య జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క సంకేతాలను మీ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని వినకుండా చేస్తుంది. చాలాసార్లు ఇటువంటి సందర్భం మనందరం ఎదుర్కొనే ఉంటాం. అదేంటంటే, మీరు ఏదైనా ఒక పనిని చేస్తూ ఉన్నప్పుడు ఒక సూచాయిగా మీ ఇన్నర్ నుండి ఆ పని వద్దని, మిమ్మల్ని అక్కడకు వెళ్ళవద్దని హెచ్చరిస్తుంది. దాని ఫలితం ఎలా ఉంటుందో కూడా మీకు చెప్తూనే ఉంటుంది. కానీ మీరు ఆ మాటను పక్కన పెట్టి, మీరు మీ కాన్షియస్ మైండ్ మాటల్లో పడి ఆ మాటను పక్కన పెడతారు. దాని ఫలితాన్ని చూశాక ఒక మాట అనుకుంటారు, నాకు ముందు నుండి ఏదో తేడా కొడుతూనే ఉంది, నా ఇన్నర్ నాకు చెప్తూనే ఉంది, కానీ నేనే పట్టించుకోలేదు అని. ఇటువంటి హెచ్చరికల్నే మనం సిక్స్త్ సెన్స్ అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, మీరు ఏదైనా ఒక సమస్యతో, ఒత్తిడితో గురవుతూ ఉన్నప్పుడు మీరు ఆ సమస్యను పూర్తిగా సరెండర్ అవ్వాలి. ఆ పరిస్థితులను యాక్సెప్ట్ చేయగలగాలి. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు ఆ పరిస్థితులను యాక్సెప్ట్ చేసి సరెండర్ అవ్వగలిగినప్పుడు మాత్రమే మీ కాన్షియస్ మైండ్కి, సబ్ కాన్షియస్ మైండ్కి జరిగే వార్ అనేది ప్రశాంతపడుతుంది. లేదంటే మీ మనస్సు అశాంతికి గురవుతూ ఘర్షణ పడుతూనే ఉంటుంది. అటువంటి సమయంలో మీరు మీ చుట్టూ ఒక నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకుంటారు. మీ పరిస్థితులను యాక్సెప్ట్ చేసి సరెండర్ అయినప్పుడు మాత్రమే తప్పు, పొరపాటు ఎలా జరిగిందో, వాటిని ఎలా సరి చేసుకోవాలి అనే విషయాలను మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఆ పొరపాటును తెలుసుకొని వాటిని సరి చేసుకోగలుగుతారు. మీరు మీ పరిస్థితులకు సరెండర్ అవ్వడం అంటే మీ లక్ష్యాన్ని మర్చిపోమని కాదు. మీ లక్ష్యానికి అడ్డుపడుతున్న సమస్యలను ఎదుర్కొని వాటికి పరిష్కార మార్గాల్ని స్పష్టంగా తెలుసుకోగలగటం. మీరు మీ పరిస్థితులకు సరెండర్ అవ్వకుండా, యాక్సెప్ట్ చేయకుండా ఉండటం అంటే పారే నదికి ఎదురెదటం లాంటిది అని గుర్తుపెట్టుకోండి. మీరు నదికి ఎదురెదినంత సమయం మీరు మీ గమ్యాన్ని చేరుకోలేరు. అదే ఆ నదికి సానుకూలమైన ప్రవాహంతో చేరితే మీ ప్రయాణం చాలా సులభతరంగా మారుతుంది. అందుకని మీరు అధికంగా సమస్యలతో బాధపడుతున్నప్పుడు మీరు ఆ సమస్యను హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేసి ఆ సమస్యకు సరెండర్ అవ్వండి. అప్పుడు మీకు ఆ సమస్య పెద్దదిగా కనిపించదు సరికదా, మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆటోమేటిక్గా మీలో పాజిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూ క్రియేట్ అవుతుంది.
మీ ఫ్రీక్వెన్సీ, మీ వైబ్రేషన్స్ అన్నీ మారి విశ్వం ఇచ్చే అవకాశాలను అందుకునే ఫ్రీక్వెన్సీలోకి మీరు చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు. అందుకని మీరు సమస్యలతో బాధపడుతున్నప్పుడు బలంగా ఒకే ఒక్క మాటను చెప్పండి. బలంగా గుండెల నుండా ఊపిరిని పీల్చుకొని, నేను ఈ పరిస్థితులను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను అని మనస్ఫూర్తిగా చాలా బలంగా గుండెల నిండా ధైర్యాన్ని నింపుకొని విశ్వానికి ఈ మాటను చెప్పండి. ఇక సమస్యను అంగీకరిస్తే సరిపోదు కదా, ఆ సమస్యను పరిష్కారాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అనుకున్నది సాధించాలి కదా. అందుకనే విశ్వానికి మరో మాట కూడా బలంగా చెప్పాలి. ఈ సమస్యను నేను మనస్ఫూర్తిగా అంగీకరించడమే కాదు, పరిష్కారాన్ని తెలుసుకుని అనుకున్నది సాధించి తీరుతాను. ఈ సమస్యను అధిగమించే శక్తి, సామర్థ్యాలు నాలో ఉన్నాయి. ఎస్, ఐ కెన్ డూ ఇట్ అని ఈ మాటలను కూడా బలంగా, ధైర్యంగా విశ్వానికి చెప్పి చూడండి. ఆటోమేటిక్గా మీలో వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీ అన్నీ కూడా వితిన్ సెకండ్స్లో మారిపోవటాన్ని మీరు గమనిస్తారు. మీలో కొత్త శక్తి, కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటారు. పరిస్థితులను యాక్సెప్ట్ చేయండి, వాటికి సరెండర్ అవ్వండి. కొత్త శక్తిని, కొత్త ఉత్సాహంతో మీ లక్ష్యాన్ని చేరగలను అని నమ్మండి. ఖచ్చితంగా మీ పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి. మరి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.